నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మంగళగిరిలో నారా లోకేష్ ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ మంత్రి భరోసా. నెల్లూరులో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ. ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు అందిస్తున్నట్లు వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. హిందూపురంలో ప్రముఖ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘనంగా సన్మానం. తనలా 50 ఏళ్లు హీరోగా కొనసాగిన వారు ప్రపంచంలోనే లేరని వ్యాఖ్య. మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభించింది. ఉదయం వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, యువత, ఉద్యోగులు, వివిధ సంఘాల ప్రతినిధులు ఆయన్ను కలవడానికి బారులు తీరారు. లోకేష్ ప్రతి ఒక్కరి వద్ద వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు 54వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరపురంలో ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి పథకాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మద్దతుగా ₹2కే 20 లీటర్ల స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఎన్టీఆర్ సుజల పథకాన్ని నిర్లక్ష్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో 3 మదర్ ప్లాంట్లు, 60 డిస్పెన్సింగ్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయని వివరించారు. ఇప్పటికే ఒక మదర్ ప్లాంట్ ప్రారంభించగా 2వ మదర్ ప్లాంట్ను లాంఛనంగా ప్రారంభించినట్లు చెప్పారు. వచ్చే నెలలో 3వ మదర్ ప్లాంట్ డిస్పెన్సింగ్ యూనిట్లు అందుబాటులోకి తెచ్చే ప్రణాళికలో ఉన్నట్లు వెల్లడించారు. 2014-19లో నెల్లూరు నగరానికి 550 కోట్లతో సంగం బ్యారేజీ నుంచి వాటర్ తీసుకొచ్చాం. ఎందుకు సంగం బ్యారేజీ తీసుకొచ్చామంటే నెల్లూరు పెన్నా నది దగ్గర ఎండాకాలం నీళ్లు కిందకు పోతాయి. కింద పోయినప్పుడు బురద నీళ్ళు వస్తుంది. అదే సంగం బ్యారేజీలో అయితే 365 రోజులు స్పష్టమైన నీళ్లుంటాయి. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, అక్కడి నుంచి తీసుకురమ్మంటే అక్కడి నుంచి లైన్ వేసి దాదాపు 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. దానికి 14-19లోనే ఇంకొక 50 కోట్లు ఖర్చు పెట్టుంటే అది అయిపోయింది. 50 కోట్లు కూడా నేనే శాంక్షన్ చేయించాను. అట్కోలో శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తిరిగి కట్టేదిగా చేశా. నెల్లూరు ప్రజలు కాదు. కానీ గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని పక్కన పెడేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా టేకప్ చేశాను. 1 ఇయర్లో ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఇంటికి కొళాయి నీళ్ళు ఇస్తాను. ప్రతి ఇంటికి సంగం బ్యారేజ్ నీళ్ళు ఇస్తాను. అది ఒకటవది. రెండవది ప్యూర్ మినరల్ వాటర్ కావాలని ఈరోజు బయట కొనుక్కోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. పేదలు, నిరుపేదలు ఉన్నారు. అందుకని ఎన్టీఆర్ సుజల అనే పథకాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే అంటే ₹2కే 20 లీటర్లు, ₹2కి 20 లీటర్ల కార్యక్రమాన్ని నెల్లూరులో 6 లక్షల లీటర్లు ప్రతిరోజు సప్లై చేసేందుకు ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీకి అయితే 3 లక్షలు, దానికి 2,75,00,000 ఖర్చు పెట్టాం. నెల్లూరు సిటీకి 2,75,00,000 కోట్లు 2014-19లో ఖర్చు పెడితే కొంత వర్క్ జరిగితే బ్యాలెన్స్ 4,80,00,000 అవుద్ది. ఆ 4,80,00,000 కానీ ఖర్చు పెట్టుంటే దాదాపు 15,000 కుటుంబాలకు యాక్చువల్గా చక్కటి వాటర్ ఉండేది. కానీ
గత ప్రభుత్వం పెట్టిన 2,75,00,000 వేస్ట్ అయిపోయింది. ప్రజాసొమ్ము, ప్రజలు కట్టిన ట్యాక్సుల సొమ్మది. అసలు జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని వేస్ట్ చేయరు. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళా ఆ 4,80,00,000 యాక్చువల్ గా ఏర్పాటు చేసి ఈ రోజు ఆల్రెడీ 2 మదర్ ట్యాంక్, మొత్తం 3 మదర్ ట్యాంకులు 1 lakh ఆల్రెడీ 2 మదర్ ట్యాంకులు ఓపెన్ చేశాను. వాటి ద్వారా మళ్ళా 60 ట్యాంకులు, ఇటువంటి 60 ఉంటాయి. ఈ రోజు అయితే 53వ డివిజన్ లో ఓపెన్ చేశాము. అటువంటి 60 ట్యాంకులు, 3 మదర్ ట్యాంకులు, 60 ట్యాంకులు ఏర్పాటు చేశాము. వీటి ద్వారా కార్డు ఇస్తారు. ఆ కార్డులో అంటే ₹2 ఆటోమేటిక్ 20 లీటర్లు అటు పెడితే దాంట్లో పడుతుంది. అలాంటి సిస్టమ్ తీసుకొచ్చాం. ఈ 60 కాకుండా అవసరమైతే మరొక 60 ప్లాంట్లు పెట్టిస్తా. ఆ 60 కూడా చాలుకుంటే మరొక 60 పెట్టిస్తా. ఎన్ని కావాలో నెల్లూరు ప్రజలకి ₹2 20 లీటర్లు ఏర్పాటు చేస్తా. 2014-19లోనే ప్రధాని చేతుల మీద శంకుస్థాపన జరిగింది. అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో, ప్రజల మీద కోపంతో ఆ 41,000 కోట్ల పని ఆపేసింది. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామని ఎలక్షన్ ముందు మాట ఇచ్చాం. మాట ప్రకారమే టెండర్లన్నీ 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు పిలిచి వాళ్ళకి L1 ఇచ్చేసాము. వాళ్ళంతా దానికి కావాల్సిన ఏర్పాట్లను చేసుకున్నారు. నిన్న ఏదైతే యాక్చువల్గా ఈ యొక్క పునఃప్రారంభం జరిగిందో, జరిగిన వెంటనే అందరూ వర్క్ స్టార్ట్ చేశారు. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి యాక్చువల్గా చక్కటి రాజధాని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బలహీన వర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసిందన్నారు. చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్దహస్తుడన్నారు. డ్రోన్లు వాడాలంటారు, ప్రతి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటారు, చివరికి మహిళలకు మిషన్లు పంపిణీ చేస్తారని ఎద్దేవా చేశారు. పెద్దల సహకారం తీసుకుని పేదలను బాగు చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశ్నించుకోవాలి. ప్రత్యేకంగా ఈరోజు ప్రభుత్వం 250 కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 250 కోట్లతోటి కుట్టు మిషన్ల పంపిణీ చేయాలి, దానికి శిక్షణ ఇవ్వాలి. గతంలో కూడా ఇదే విధంగా ఒక్కొక్క శాసనసభ్యుడికి 4,000, 5,000 మిషన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఎలా మోసగించాలి అంటే, ఆ పథకం యొక్క లక్ష్యం ఏమిటి? ఒక మిషన్ ఇస్తే మరి మీ మాటలు చూసినప్పుడు కోటలు దాటాయి. ప్రతి ఇంట్లో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండాలంటారు, ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్తను తయారు చేస్తానంటారు, ప్రతి ఇంట్లో ఒక ఐటీ, ఎక్కడో ఒక మీటింగ్ వెళ్తారు, ఒక మీటింగ్లో ఏమో పారిశ్రామికవేత్తలను తయారు చేస్తానంటారు, ఇంకొకసారి వేరే మీటింగ్ వెళ్తారు, అక్కడ ప్రతి ఇంట్లో ఒక ఐటీకి సంబంధించినటువంటి ఉద్యోగిని తయారు చేస్తానంటారు. తీరా చూసిన తర్వాత మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తానంటారు. వారికి కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా ఏ లబ్ధి చేకూర్చాలనుకుంటున్నారు? మిషన్ ఖరీదంతా, మీరు ఆ మిషన్ పంపిణీకి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ఖర్చు చేస్తుంది ఎంత, దానిలో మీ వాటా ఎంత అనే ప్రశ్నలు సామాన్య ప్రజానీకానికి కలిగే, అదే ప్రశ్నలు ప్రతిపక్షానికి కలుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాని ద్వారా మిగిలినటువంటి వారికి కలిగినటువంటి నష్టానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసే క్రమంలో ఒక్కొక్క లబ్ధిదారుడికి ఉదయం 4 గంటల సమయం, మధ్యాహ్నం మరింకో 4 గంటల సమయం ఇవ్వాలి. అలా వారానికి 6 రోజులు ఇవ్వాలి, మొత్తం 45 రోజులు ఇవ్వాలి. అంటే 360 గంటలు శిక్షణ ఇవ్వాలి. ఇది నిబంధన. అయితే జరుగుతుంది ఏమిటి? ఉదయం ఒక బ్యాచ్ 3 గంటలు, మధ్యాహ్నం ఒక బ్యాచ్ 3 గంటలు, ఈ 3 గంటలు మాత్రమే ఇస్తున్నారు. ఇది క్యాలిక్యులేట్ చేస్తే కాంట్రాక్టర్కి లబ్ధిదారు నుంచి కేవలం 135 గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు. ఇదొక స్కామ్, ఇదొక మోసం. అలాగే
స్కేల్, కత్తెర ఇంకా కలిపి లబ్ధిదారు ట్రైనింగ్, ఒక ట్రైనింగ్ కిట్ కాంట్రాక్టర్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా లబ్ధిదారులే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ట్రైనింగ్ సెంటర్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఫర్నిచర్ కానీ మొత్తం కాంట్రాక్టర్ ఏర్పాటు చేయాలి. కార్యక్రమాలు ఎక్కడ పూర్తిగా జరుగుతున్నట్టుగా వాస్తవాలు కనపట్టలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీల తరఫున, ప్రత్యేకించి బీసీ మహిళల తరఫున వారికి మీరు శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణా కార్యక్రమంలో వారు నేర్చుకున్నటువంటి వృత్తి నైపుణ్యం ఏదైతే ఉందో, నైపుణ్య వృత్తి అని మీరు అంటారు కనుక, ఈ శిక్షణానంతరం వారు ఇచ్చినటువంటి ఈ మిషన్లని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ఇంట్లో పెట్టుకోవాలా? ఈ టైలరింగ్ నేర్చుకున్నటువంటి వారు వారి ఇంట్లో టైలరింగ్కి ఏమైనా ఉపయోగించాలా? లేదా వాళ్ళు ఏమన్నా వేరే ఆలోచన, వారికి లబ్ధి చేకూర్చడానికి ఏమన్నా ప్రభుత్వం సహాయం చేస్తుందా? దానికి ఏమన్నా ప్రణాళిక ఉందా? ఇవన్నీ ఏమి లేవు. అంటే మీరు కేవలం ఈ శిక్షణలో ఒక స్కామ్ని ఎలా మనం బీసీ మహిళల పేరుతో, అలాగే ఈబీసీ మహిళలు, అందులో రాజులు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, కాపులు ఉన్నారు, ఈ మహిళలందరూ, అలాగే బీసీలో అనేక కులాలు ఉన్నాయి, అందులో ఉన్న మహిళల్ని ఎలా మోసగించవచ్చు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.